ఇప్పుడు సడన్ డెత్లు ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే ఈ ఆహార అలవాట్ల లోపం వల్ల హృదయం మీద గుండె మీద పడే స్ట్రెస్ ఎలా అవుతుందంటే ప్రతి మనిషి ఈ మధ్య న్యాచురల్ ఫుడ్ తగ్గించేసి ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఫుడ్ ఏదైతే యాడెడ్ బాగా టేస్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం తీసుకున్న ఆహారంలో సమతుల్యంగా బ్యాలెన్స్డ్ డైట్. ముందు మనకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సంపూర్ణ ఆహారము బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిది అనేది ఒక క్వశ్చన్ ఉండేది. ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనే వర్డ్ వదిలేశారు. తీసుకుంటే హై ప్రోటీన్ డైట్, తీసుకుంటే హై ఫ్యాట్ డైట్, తీసుకుంటే హై కార్బోహైడ్రేట్ డైట్. ఎప్పుడైతే ఈ మూడు బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా ఉంటాయో అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఎక్కువగా ఫ్యాటీ డైట్ ఏమంటే జంక్ ఫుడ్, చికెన్ పులుసు అనేది మర్చిపోయారు. చికెన్ పక్కన వీధిలో బాగా ఉడికి స్మెల్ వస్తూ అంటే 2 గుమ్మాలు దాటి 4 గుమ్మాలు దాటిపోయేది అనమాట. ఎందుకంటే ఆ స్పైసెస్ కంటే కూడా వాళ్ళు దాన్ని బాయిల్ చేయడం కానీ దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ గా కొత్తిమీర ఇలాంటివి కరివేపాకులా. ఇప్పుడు అలా కాదు, కలర్ రావడానికి ఒకటి, దాని టేస్ట్ రావడానికి ఒకటి, స్మూత్ గా ఉడకడానికి ఒకటి, అలాగే చాలా చాలా ప్రోడక్ట్స్ దాంట్లో యాడ్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. తినగానే స్పైసీగా ఉంది, చాలా తిన్నట్టు అనిపిస్తుంది అంటున్నారే కానీ అది ఆరోగ్యం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. దాంట్లో ఫ్యాట్ ఎంత ఉంది, అది మంచి ఫ్యాట్. గుడ్ ఫర్ హెల్త్ అనేది కొన్ని ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది కొన్ని ఫ్యాట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్ ఎలాంటి కాంపోనెంట్ ఉంది, మనం తినే దాంట్లో ఆర్టిఫిషియల్ గా ఉందా, న్యాచురల్ ప్రోడక్ట్ ఉందా అనేది చూసుకోవటం లేదు. ఎవరికైనా చూడండి హాస్పిటల్కి వచ్చి కన్నా మనకు చెస్ట్ పెయిన్ అని చెప్పంగానే ఒకసారి మనము ఈసీజీ తీస్తాము, దాంట్లో ఏమి లేకపోతే వాళ్ళ క్రొవ్వు పదార్థాలు బాడీలో లిపిడ్స్ ఎలా ఉన్నాయని చూస్తాము. తీసిన ప్రతి ఒక్కరికి ఇంబ్యాలెన్స్డ్ ఫ్యాట్ ఉంటుందన్నమాట. దానికి కారణం ఏమంటే డైట్ క్వాంటిటీ కూడా బాగా ఆయిల్ ఉడికించడం లేకపోతే రోస్టెడ్ గా తినడం, వాటర్ కంటెంట్ కంటే కూడా ఆయిల్లోనే బాయిల్ చేసి తినడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడే అది రిచ్నెస్ కి సోర్స్ అవుతుంది కానీ మన ఆరోగ్యానికి ఏమి ఉపయోగపడలేదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఏంటంటే హార్ట్ అటాక్ అని పేషెంట్ కనిపెట్టేటప్పుడు ఎవరన్నా వచ్చినారంటే పక్కన వాళ్ళకి కూడా మనకు కూడా దానికి డాక్టర్ మీకు అందుబాటులోకి వచ్చే లోపల పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయని తెలుసుకుంటే పేషెంట్ ని మనము కాపాడవచ్చు. మనం ప్రాణం పోయడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా ఒక్కొక్కసారి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే పేషెంట్కి